ఘోర పాపినైనానే ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అవును ప్రభా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. అను ప్రభా, ఘోర పాపినై నిన్ను చూసినైనా ఈ కళ్ళ ముందు నిలవలేక నైనా నేను చేసిన పాపాలు నన్ను తరముతో పిలుపుతో కొట్టు పెట్టులాడుతుండగా ప్రభా తండ్రి, నిన్ను చూసి నేను పారిపోయానయ్యా తండ్రి. అయినప్పటికీ నైనా అయ్యా క్షమించి నైనా తండ్రి నన్ను హక్కున హత్తుకున్న దేవుడు నీవయ్యా తండ్రి. నైనా ఇంత మంచి దేవుడు నైనా మాకు ఎవరుంటారు ప్రభా. ఎందుకయ్యా నేను విడిచిపెట్టేవారుగా, నేను తునీకరించేవారుగా నైనా, నేను అపహాసం చేసేవారుగా, నేను దుఃఖ పెట్టేవారుగా నైనా ఎందుకు ఇటువంటి బ్రతుకు మేము బ్రతుకుతున్నాం తండ్రి. ఒక రాత్రి మాతో మాట్లాడు ప్రభా, ఒక రాత్రి మాతో మాట్లాడయ్యా తండ్రి. అయినా మార్గం లేదు, రక్షణ లేదు నైనా తండ్రి. దేవుడితో సమాధానం లేదు ప్రభు తండ్రి. నైనా ఇంత తిరిగిపోయిన బ్రతుకులో బ్రతుకుతున్నాము అని తండ్రి. నువ్వు చూపు జాయి చూపు దయ చూపమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఈ సన్నిధిలో ఆరాధిస్తున్నాం ప్రభా. వచ్చిన వీళ్ళందరూ నాయన తండ్రి అయ్యా నీవే తృప్తి పరచమని నీ దాసులో నిలబడి
తండ్రి నిలబడవాడు మనిషి, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నావు. ఈ దాసుగా ఉండి మాట్లాడమని ఏ తండ్రి నాయన ఈ ఆరాధనంతట్లో ఉండి నేను నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు దగ్గరికి నామంలో అడిగి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందామా. అమ్మా, పునరుద్ధానత గురించి చెప్పుకున్నాం, మరణాల గురించి చెప్పుకున్నాం. మృతులలో ఆయనని ఎత్తకూడదు, ఆయన అక్కడ లేడు, ఆయన లేచి సజీవుడై ఉన్నాడని చెప్పుకున్నాం. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ దినము మన అంశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన నీవు, ఈ కడవ దినాల్లో ఉన్న నీవు, ఈ అంచు దినాల్లో ఉన్న మనం అందరమే మన మీద ఏం కుమ్మరించబడాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడాలి. రక్షణ పొందిన మనము పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఎంతమంది పొందుకున్నారు? చేతులు ఎత్తమంటే ఎంతమంది ఎత్తుతాం చెప్పండి అమ్మా? ఎంతమంది ఎత్తుతాం? పరిశుద్ధ ఆత్మని పొందుకోవాలి. మనిషి కుమారుని దూషించిన క్షమార్పణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధ ఆత్మని దూషించితే యుగమందు రాబోయే మందు వారికి సమర్పణ దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని ఆత్మ ఎట్లా వచ్చింది అమ్మా? సౌలు మీదకి ఎట్లా వచ్చింది? దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ సౌలు మీదకి బలముగా దిగి వచ్చింది. ఆ ఆత్మ వచ్చిందే గాని ఆ ఆత్మని కాపాడుకున్నాడా? కాపాడుకున్నాడా? దేవుని ఆత్మ రావటం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవటం మరొక ఎత్తు. నువ్వు సరిగ్గా నడిచేవాళ్ళకో నేను అమ్మడిస్తుంది అమ్మా. నువ్వు సరిగ్గా నడవలేదనుకో ఏమవుతుంది? నీ విడిచిపెట్టి పోతుంది. అందుకని యెహోవా ఆత్మ ఎక్కడొచ్చింది అమ్మా? సౌలు మీదకి బలముగా దిగి వచ్చింది. సౌలు మీదకి దిగి వచ్చింది, కానీ ఆయన ఆత్మ చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టు నడవలేకపోయాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వచ్చింది కానీ పొందుకున్నాడు, కానీ ఏం చేశాడు అమ్మా? వ్యర్థపరిచాడు. పొందుకున్నాడు, మంచిదే. వచ్చింది, దిగి వచ్చింది, మంచిదే. రాజు అయ్యాడు, దేవుడు రాజుని చేశాడు, మంచిదే. కానీ ఆత్మను నిలబెట్టుకోలేకపోయాడు. ఏం నిలబెట్టుకోపోలే? ఆత్మని నిలబెట్టుకుని మహిమల గొప్ప దేవుడు ఆయన మీద బలంగా దిగి వస్తే ఆ ఆత్మని ఏం చేస్తాడు? ఏమన్నాడు? ఆత్మని ఆర్పకూడదు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. చూడండి, ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడేమో యెహోవా ఆత్మ, ఇక్కడేమో పరిశుద్ధాత్మ. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని సన్నిధికి వచ్చే నీవు పరిశుద్ధాత్మని ఖచ్చితంగా పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? బాప్తిస్మం తీసుకొని అలా ఉంటే అది కుదిరే పని చెప్పండి? బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవాలా, పొందుకోవద్దా? ప్రభు ఏం చెబుతున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో నివసించాలి అమ్మా. పరిశుద్ధాత్మ మనం ఏం చేయాలి అమ్మ చెప్పండి? నడిపించాలి. పరిశుద్ధాత్మ మనం నడిపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ దావీదు మీదకి వచ్చిందా రాలేదా? యెహోవా ఆత్మ దావీదు మీద కూడా వచ్చింది. దావీదు మీదకి వచ్చిన ఆ ఆత్మను దావీదు ఏం చేశాడు అమ్మా? పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోవాలి. దావీదు, సౌలు అయితే పోగొట్టుకున్నాడు, కానీ దావీదు పోగొట్టుకోవాల. పరిశుద్ధాత్మ దావీదు మీదకి బలంగా దిగి వచ్చింది. ఆయన ఏం చేశాడు? నాట్యం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా పరిశుద్ధాత్మని అమ్మా మనం పోలి ఉండాలని దేవుడు పదే 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 చదువుతున్నాడు. పరిశుద్ధాత్మని చెప్పండి, పరిశుద్ధాత్మను పొందుకోవాలా అవసరం లేదా అమ్మా? చెప్పండి. ఆత్మ లేనివాడు దేవుడు బహు సూటిగా, బహు ఖచ్చితంగా, బహు వాటముగా చెబుతున్నాడు. ఆత్మ లేనివాడు
కాదు. మరి ఈ రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని ఆత్మలోనికి రాకపోతే మనం ఎవరిని చెబుతున్నాడు చెప్పండి? నీవు నా వాడివి కాదు, నువ్వు నా బిడ్డవి కాదు. మరి ప్రార్థనకు వస్తున్నాగా, మందిరానికి వస్తున్నాగా, రక్షణ పొందేగా, బాప్తిసం తీసుకున్నాగా, నీళ్ళలో మునిగావుగా. చెప్పండి, నీళ్ళలో మునిగావు అంటే నేను ఎరగను, నీకు నాకు పాలు లేదు, నీకు నాకు సంబంధము లేదు. ఎందుకు ప్రభువా? నీవు నా ఆత్మను పొందుకోలేదు, నీవు నా ఆత్మని పొందుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గారికి ఏం చేసింది? పరిశుద్ధాత్మని, యెహోవా ఆత్మని. కొంతమంది దాన్ని బట్టి నడిచారు, కొంతమంది ఏం చేశారు? మధ్యలోనే విడిచిపెట్టేశారు. సౌలు ఏం చేశాడు? ఆత్మని, తలంతుని, యోగ్యతని, అర్హతను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. దావీదు ఏం చేశాడు? దానిని ఏం చేశాడు? కాపాడుకున్నాడు. ప్రియమైన దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మన పక్షులు ఏం చేస్తాడంట? అసలు మనకు ప్రార్థన చేయడం చేత కదండి. ఏమన్నాడు? మీకు ప్రార్థన చేయటం కుదరదు కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుడు మీలోనికి వచ్చి మీలో ఉండి మీ పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తాడంట. చూడండి ఎంత దయగలిగిన దేవుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన దేవుని మీద నిజంగా మనం అవిధేయతను ఒప్పుకుంటామా? చెప్పండి. అయినా ప్రియమైన దేవుని సంగమా, చెప్పండి, మన అవిధేయతలు ఒప్పుకుంటామా? చెప్పండి. నా వైపు చూడండి. మనం అవిధేయతలు ఒప్పుకుంటామా? ఒప్పుకో. చేసిన పొరపాటులు ఒప్పుకో. చేసిన అతిక్రమలు ఒప్పుకో. ఏది కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఒప్పుకోవడానికి అసలు ఇష్టపడం. ఎప్పుడు ఒప్పుకుంటాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఒప్పుకోవాలన్న సంగతి ఆయనకు తెలుసు. నీవు ఆయనకు లోపడవు, ఆయనకు ఒప్పుకోవు, యథార్థంగా ఒప్పుకోవాలన్న సంగతి తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనం ఒప్పింపజేస్తాడు. ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. తండ్రి, నేను పొరపాటు చేశానయ్యా, క్షమించు, నేను పాపం చేశాను, క్షమించు. దావీదు నిండు సభలో ఒప్పుకోవడానికి ఏంటి కారణం? జనం ముందు సిగ్గు విడిచి ఒప్పుకోవడానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నాడు కాబట్టి, తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మను పొందుకోకుండా, పరిశుద్ధాత్మ ప్రేరేపణలోకి రాకుండా సంఘమైనా సరే, సేవకులైనా సరే, ప్రియమైన విశ్వాసులైనా సరే ఎత్తపడరు. ఏం చేయరు? చెప్పండి, ఎత్తపడరు. ఎందుకు ఎత్తపడరు ప్రభా అంటే పరిశుద్ధాత్మని, చెప్పండి, ఏం చేయలేదు? పరిశుద్ధాత్మని పొందుకోలేదు. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని సంగమా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట అన్నాడు. చూడండి ఏమంటున్నాడు? మత్తయి రాసిన సువార్త, ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆత్మ లేనివాడు నా వాడి కాడు. 3వ అధ్యాయము 11వ వచనం. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు నేను పాత్రుని కాదు, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసము ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ తీసుకోవాలి మనం ఇప్పుడు? చెప్పండి ఏం చేయాలి? ప్రభు ఏం చేయమని చెబుతున్నాడు? చెప్పండి. నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నావు, తర్వాత జీవితం ఏంటి, తర్వాత నడవడికి ఏమిటి, తర్వాత సరిచేయబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఇక్కడ యోహాను అంటున్నాడు, బాప్తిసం ఇచ్చే యోహాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నీటి మూలంగానే ఇస్తున్నాను, నా ఎదుకు వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు. ఏమంటున్నాడు? నాకంటే శక్తిమంతుడు, ఆయన పాదల చెప్పులు ఇప్పుడుకైనా నేను తగిన వాడిని కాదు, నేను నీటిలో బాప్తిసం ఇస్తే ఆయన అగ్నిలో బాప్తిసము ఇస్తాడు. ఇదేం బాప్తిసము? చెప్పండి. ఇదేం బాప్తిసం? ఒకసారి తీసుకున్నాంగా, అది అగ్నిలో బాప్తిసం ఏంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్నిలోనికి వెళ్ళి నువ్వు కాల్చబడకుండా యేసు రూపం నీలోనికి
రాదు. పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి నేను కాల్చకుండా నువ్వు ఏ స్వరూపంలోనికి రాలేవు. శ్రమల కొలిములోకి వెళ్ళి నువ్వు మొద్దుబారిన నీ జీవితాన్ని ఒక పనిముట్టుగా, ఒక పొద్దున అయ్యే కత్తిగా నేను మార్చాలంటే ఏం చేయాలి అమ్మా? కాల్చబడాలి. ప్రేమ దేవుడు చూడండి, ఎంతటి దానినైనా అమ్మ అగ్నిలోకి వేస్తే ఏం చేస్తుంది? కాల్చబడుతుంది. ప్రేమ దేవుడు ఇనుము దేంతో తయారు చేస్తారు అమ్మా? ఇనుము దేంతో తయారు చేస్తారు? అగ్నిలో వేసి కాల్చి దాన్ని ఇనుముగా తయారు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రాకుండా మార్పు చెందటం అనేది అది అసాధ్యము. మార్పు చెందుతామా చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాదు, నీకు మార్పు రాదు, నీకు మారు మనసు రాదు. ఎందుకు రాదు అమ్మా? చెప్పండి, ఎందుకు రాదు అమ్మా? మనం యథార్థము కలిగి ఒప్పుకోలేం కాబట్టి. ఒప్పుకుంటామా చెప్పండి? ఒప్పుకుంటామా? నేను తప్పు చేశానని ఒప్పుకుంటామా? పొరపాటుని కూడా ఒప్పుకో. నీ నోటి నుండా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను అతిక్రమం చేశాను, నేను తొందరపడ్డాను ఒప్పుకుంటావా? ఒప్పుకోలేం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఒప్పుకుంటా? పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఒప్పుకుంటాం. దేవుడి ఆత్మ నీలో నిలబడితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తా? ఒప్పుకుంటాం. ప్రియమైన దేవుని వాక్యం విని దేవుని సన్నిధిలో ఎన్నో విధములుగా దేవుని బిడ్డగా బలపరుస్తూ ప్రియమైన దేవుని బిడ్డ ఇటువరకు ఎట్లా ఉండేవాళ్ళమి అమ్మ? చెప్పండి అమ్మా. ఎలా పడితే అలా మాట్లాడు, ఎలా పడితే అలా దూషించేవాళ్ళు, ప్రార్థనకి వెళ్తానే, మారు మనసు పొందుతానే, పరిశుద్ధాత్మను పొందుకుంటానని చెబుతానే, ఎలా పడితే అలా మాట్లాడతామా? పరిశుద్ధాత్మ దేవుడు అంటే చెప్పండి, మీరు నాకు సమాధానం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడిని ఎలా పడితే అలా మాట్లాడతామా? మాట్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఎన్నో వాక్యములు విని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఎంతో మంది బలపడుతూ ఏం చేస్తున్నారు అమ్మా? ఇప్పుడు మనలో ఎవరున్నారంటే దేవుడు నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నారు. ఎవరితోనైనా మనం ఈ విరోధం పెట్టుకున్నప్పుడు, గొడవ పెట్టుకున్నప్పుడు ఆ మనిషి కనపడంగానే అమ్మా ఈ మనిషిని నేను తుంచినాటిగా మాట్లాడాను అమ్మా, ఈ మనిషిని దూషించి మాట్లాడాను, ఈ మనిషి కనపడుతుంది. లోపల ఏం ప్రేరేపణ అవుతుంది చెప్పండి అమ్మా? క్షమార్పణ. క్షమార్పణ. ఈ క్షమార్పణ ఇవ్వటానికి బోడి అంత ధైర్యం కావాలండి. ఏ వ్యక్తి కానీ చెప్పలేడు క్షమార్పణ. ఎంతో ధైర్యం కావాలి క్షమార్పణ అడగటానికి కానీ చెప్పడానికి కానీ. ప్రియమైన దేవుని బిడ్డలకు ఎంతో గుండె అంత ధైర్యం కావాలి. ఎప్పుడు కూడా క్షమార్పణ చెప్పగలుగుతారా అమ్మా? చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పడానికి నీలో అక్కడ దేవుని వాక్యం పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఏంటి రుజువు అమ్మా? చెప్పండి, ఏంటి రుజువు? ఇటువరకు ఒక రీతిగా ఉన్నావు, ఇప్పుడు నీ అడుగులన్నీ ఏం చేస్తున్నావు? సరి చేసుకుంటున్నావు. నీ తొందరపడతాను, నీ అవినీతి పనులు, నీవు దేవుని తొక్కబెట్టిన పనులు, దేవుడి మారిపోయిన గాయాలు రేపే పనులు ఏం చేస్తున్నావు? సరి చేసుకుంటున్నాం. సరి చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా దేవుని సన్నిధిలో ఒక మనిషిని ఎవరినైనా దూషిస్తే మనిషి క్షమార్పణ అడిగితే నీవు పరిశుద్ధాత్మలో కన్యాతన నడపబడుతున్నావు. పరిశుద్ధాత్మలో ఉన్నా లేదు నేను చెప్పను అంటే నీకు దేవునికి నీకు సమాధానం లేదు. దేవుడు నీలో ఉండడు, లేదంటే చెప్పుకోడు అంతే. దేవుడు నీలో లేడు. ప్రియమైన దేవుని చదుమా, అందుకని యేసుక్రీస్తు ప్రభుని అడిగాడు, అయ్యా ఒక మనిషి వాళ్ళ తప్పదేం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి చెప్పండి? ప్రియమైన దేవుని వెళ్ళారా, 7 సార్లు అయితే సరిపోయిద్దారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని అడిగారు ఏమని? ఒక 7 సార్లు క్షమించి సరిపోయిందంటే తగిలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు 70 సార్లు క్షమించు క్షమించు క్షమించు. క్షమిస్తే ఏమవుతుంది? గొప్ప మర్మం దీంట్లో దాగి ఉంది. క్షమిస్తే ఏమవుతుంది చెప్పండి? క్షమిస్తే నీ తప్పులు కూడా ఏమైపోతాయి? క్షమించబడతాయి. అమ్మా నీ తప్పులు ఏమైపోతాయి? క్షమించబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మని మనం ఆయన ప్రేరేపణలో మనం ముందుకి
వెళ్ళాలి. మీరు ప్రియమైన దేవుని సన్నిధిలో మీరు ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆసక్తి కలిగి ఏం చేయాలి? ఆసక్తి కలిగి ఉండాలి. అమ్మ చప్పట్లు కొడుతూ ఉన్నాం ఏమి, ప్రార్థన చేయటంలో ఏమి, దేవుని స్తుతించడంలో ఏమి, దేవుని మహిమపరచడంలో ఏముండాలి? మనం ఎంత ఉందని చెప్పమంటారా? జీవము లేని మనుషులు చూడు, చెట్టు పొట్టో, ఆ మనకేంటి? వాళ్ళు ఆరాధన చేసుకుంటారు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఏసారి గారు మెన్షన్ మిమ్మల్ని పక్కన పెట్టి మనం అందరూ ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు మనం చూడండి, మనం గారు పెడితే ఎక్కడ పెడతారు? మనం తీసుకొచ్చి అమ్మా ఒక పక్కన పెట్టేస్తారు. ఎందుకు? మన దానిలో అనుభవం లేదు, దానిలో రుచిగా మనకి తెలియదు. కొంతమంది తెలిసిన బిడ్డలో, పొందుకునే బిడ్డలో కొంతమంది ఉంటారు. మనం ఏం చేయాలి? అమ్మా మనం వాళ్ళు చేసుకుంటారు, మనకేంటి అనుకోకూడదు. పిల్లల దేవుని బిడ్డారు, మనం కూడా పరిశుద్ధ ఆత్మని ఏం చేయాలి? పొందుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మ నేను నీటి మూలముగా మీకు బాప్తిసం ఇస్తే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు ఇప్పటికైనా నేను పాత్రుని కాదు. దేవుని ముందు యోహాను గారు ఏం చేశాడు? తాను ఏం చేసుకున్నాడు చెప్పండి? దేవుని ముందు తగ్గించుకున్నాడు. ఆయన చెప్పులు ఇప్పటికైనా నేను తగిన వాడిని, నేను అర్హుడిని కాదు. ప్రియమైన దేవుడా, అని నేను నీటి మూలంగా బాప్తిసం ఇచ్చుకుంటూ పోతుంటే జనం అందరూ ఏం చేస్తున్నారంటే నీటి మూలంగా బాప్తిసం తీసుకొని, నీటి మూలంగా బాప్తిసం తీసుకొని అక్కడే చెప్పండి, అక్కడే ఉంటున్నాడు. తర్వాత చేయబోయాల్సిన యుద్ధం ఒకటి ఉంది, అది మర్చిపోతున్నారు. ప్రియమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకొని ఏం చేశాడు చెప్పండి? అమ్మా వాళ్ళందరూ రమ్మన్నారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. వద్దు, నేను చేయాల్సిన పోరాటము ఒకటి ఉంది. నేను నీటి మూలంగా బాప్తిసం తీసుకున్న అపవాదం వచ్చి శోధిస్తాడు, దాన్ని జయించాలి. ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండాలి, ఏకాంతం వెళ్ళాలి, కొండల మీదకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం లేకపోతే ఏం చేస్తాడు? అపవాది వస్తాడు. అపవాది వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే దేవుని సన్నిధిలో మీ శరీరాన్ని ఏం చేయాలి? నలుగుట్టుకోవాలి. రేపటి మా హృదయానికి, శరీరానికి ఎప్పుడు ఏమవుతుంది? యుద్ధం, యుద్ధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసు అమ్మ ఏమవుతుంది? ఆ పని చేయకూడదు. నువ్వు దేవుని పెట్టమంటే శరీరం అనేది పో సపోర్ట్ చేస్తుంది. నీకు చెయ్యి, అనుభవించు. ఏమంటుంది? అనుభవించు, చెయ్యి, ఏం కాదు. ఈ రోజు బల కార్యక్రమం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బల కార్యక్రమంలో కూడా నేను ఏం చెబుతున్నాను ప్రతిసారి? అమ్మ ఏం చెబుతున్నారు? మీరు ఏమంటున్నారు? మీరు ఏం నేర్చుకుంటున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దిద్దుబాటు చేసుకోవాలి అని చెబుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా దిద్దుబాటు చేసుకోవాలి 3 దినములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేసుకోవాలి? దిద్దుబాటు చేసుకోవాలి. దానికన్నా మించింది మరొక మార్గం ఏంటంటే 3 దినములు పరిశుద్ధంగా ఉండాలి. 3 దినములు పరిశుద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఘనంగా ఉండాలి. అప్పుడు వచ్చి కొన్ని చేసేపు దిద్దుబాటు చేసుకొని దాని మీద చెయ్యి వేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చేసే అటువంటి వారుగా ఉంటున్నామా? ఇటువరకు మాకు ఎవరు చెప్పలేదుగా, మాకు ఎవరు నేర్పలేదుగా. ఏదో ప్రియమైన దేవుని ఏదో ఆయన ఇస్తున్నాడు తీసుకున్నాం. ప్రియమైన దేవుని అందుకే కదా మీలో రోగులు, బలిగీళ్ళు చాలా మంది చచ్చి సవాళ్ళగా పడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది నిద్రిస్తుంది. ఎందుకు? అయోగ్యంగా. ఏది చెప్పండి? అయోగ్యంగా దేవుని రక్తం అని యోచించి నువ్వు తీసుకుంటున్నావే లెక్కలేనితనం. ప్రియమైన దేవుని నిన్ను రోగిని చేస్తుంది. ఏం చేస్తుంది? రోగిని చేస్తుంది. ప్రియమైన దేవుని బలహీనం అయిపోతావు. నువ్వు తిన్నా కానీ అది ఒంటికి పట్టదు. ఎందుకంటే నువ్వు అయోగ్యంగా తీసుకుంటున్నావు దేవుని రక్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లా తీసుకోవాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలండి. మళ్ళీ అది పరిశుద్ధమైన రక్తం. మీరు ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారు? అయ్యగారు అమ్మగారు చేస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళకి ఏమన్నది? పరలోకం నుండి దిగి వస్తుందంట ఆహారం. ఎక్కడి నుండి వస్తుంది? పరలోకం నుండి దిగి వస్తుంది. ఆ పరలోకం నుండి వచ్చే ఆహారాన్ని నువ్వు భుజించాలంటే చెప్పండి పరిశుద్ధత ఉండాలండి. పరిశుద్ధత. ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలు, పరిశుద్ధత, పరిశుద్ధత. ఈ పరిశుద్ధతలోనే అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు
నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తాడు పరిశుద్ధతలోనే. ప్రియమైన దేవుని సంఘం, అందుకే ఇక్కడ అగ్నిలో బాప్తిస్మము తీసుకోవాలి. మేము నేను అడిగాను అనుకో, ఏం చేస్తారు? అగ్నిలో కుటుంబం చేసేవా, అగ్నిలో బాప్తిస్మం పొందేవా అని మిమ్మల్ని అడిగాను అనుకో, మీరు నాకే సమాధానం చెబుతారు? మీకు అటో తెలియదు, ఇటో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ దారిని వెళ్తున్నారో అమ్మా మీకైనా తెలియదు, లేదా నేను చెప్పినా మీరు ఏ పరిస్థితిలో లేదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలు అలాగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు అగ్నిలో బాప్తిస్మము తీసుకోవాలి. ఎందుకు అగ్నిలో బాప్తిస్మం తీసుకోవాలి? అమ్మా చెప్పండి. అగ్నిలో ఎరితే గాని అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్ళలేవు. ప్రియమైన దేవుని, అందుకనే ఇది ఎట్లా సాధ్యమో యేసుక్రీస్తు ప్రభువారు చేసి చూపించారు. ఏం చేశాడు? యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడా? ఈ చేత అభిషేకించబడిన నేను నీకు బాప్తిస్మం ఎత్తులేనయ్యా అన్నాడు యోహాను గారు. నువ్వు ఎంత గొప్ప దేవుడివి, నేను నీకు బాప్తిస్మం ఎత్తులేను అంటాడు యోహాను గారు. నేలలో ఉండు. దైవ చిత్తం ఇలా జరగవలసింది ఉన్నది, దైవ చిత్తం ఇలా నెరవేర్చమనవచ్చు. యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకొని వెంటనే ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆకాశం చేర్చబడింది. దానిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇదే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించాను. మన ఎడలో చెప్పగలుగుతారా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డ వల్ల నేను ఆనందింపజేస్తున్నాను, నేను ఆనందపడుతున్నాను, నేను చూసి నన్ను చూసి చెప్పగలుగుతాడా? చెప్పండి. ఆ చెప్పే విధంగా మనం బ్రతుకుతున్నామా? మన జీవితాలు సరి చేసుకుంటున్నామా? మన జీవితాలు చక్క పెట్టుకుంటున్నామా? ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో అగ్నిలో పుట్టమేయాలి, అగ్నిలో బాప్తిస్మం మనం పొందాలి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనము రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా గురువు గారు ఉన్నారు, ఆరాధన చేపిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే లోపల ఆయన ఆరాధన ముగించేసేస్తాడు. నాకు విశ్వాసంగా ఉన్నప్పుడు నాకు కోపం వచ్చేది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక వస్తాడు అని ఖచ్చితంగా ఆపేస్తాడు. ఈయనే ప్రియమైన దేవుని బిడ్డ, నేనైనా తప్పు పడతా. అనుభవం అది అనుభవించే వాళ్ళకి తెలిసింది, గొట్టోళ్ళకి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అలాగే చేసేవాడు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంకొక అతను ఉండేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ఆత్మ దేవుడు వచ్చే లోపల ఏం చేస్తా, నన్ను పాడగానే రాడు అమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని సాగదీసి మెలిపెట్టి దేవుని సన్నిధిలో ఏడ్చి కన్నీరు గారించి ప్రార్థన చేస్తే గాని చెప్పండి వస్తాడు, వెంటనే వస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో పాడేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ చిన్నగా పాడి చివరిలో లేపాలి పాటని. ఏం చేయాలి అమ్మా? ఇక ఫస్ట్ అంటే పరిగెత్తు అట్ట కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ లో చిన్నగా మొదలేసి అమ్మా ఇక చివరికి వెళ్తున్నాం అనగా ఏం చేయాలి? అప్పుడు లేపాలి పాటని. ఏ సంఘాలలో అదే పని చేసేది. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటున్నాడంటే అమ్మా ఏమంటున్నాడు చెప్పండి? నాకంటే శక్తిమంతుడు. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ పరిశుద్ధ ఆత్మ, ఈ యెహోవా ఆత్మ ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమంది నిలబెట్టుకున్నారు, కొంతమంది పోగొట్టుకున్నారు. ఇప్పుడు విశ్వాసుల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమంది నిలబెట్టుకుంటారు, కొంతమంది పోగొట్టుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఏం చేశాడు? నిలబెట్టుకున్నాడు. సౌలు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. సంసోను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఎంత బలం అండి సంసోనుకి ఇచ్చిన దేవుడు వాగ్దానం చొప్పున. ఇశ్రాయేలు ప్రజలు కనుక ఆ ఫిలిష్తీయులు వస్తున్నప్పుడు వాగ్దాన పుత్రుడు దేవుని బలము ఇచ్చి ఆ బిడ్డని ఏం చేశాడు అమ్మా? ఏం చేశాడు అమ్మా? తయారు చేసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా యొక్క ఫిలిష్తీయులని పచ్చి తవోడ ఎముక తీసుకొని ఎంతమందిని అమ్మా? 1000 మందిని చంపిన బలము యెహోవా ఆత్మ ఆయన మీదకు రావడంతోనే ఏం చేస్తాడు అమ్మా? ఆయనకు బలము వస్తుంది.
ఆయనకు బలం వచ్చి ఆయన కట్టి కడితే ఆ కట్టులు ఏం చేస్తే దొరకనారా ఏమైపోతే తెగిపోతాయి. సంఖ్యలతో కట్టయితే ఆయన బలంకి ఏమైపోతాయి, తెగిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ప్రియమైన ఈయన ఎందుకు పోగొట్టుకున్నాడు? దేవుని ఆత్మను ఎందుకు పోగొట్టుకున్నాడు చెప్పండి? ప్రియమైన శరీర ఇచ్చల్లో పడి, శరీర ఇచ్చల్లో మనిషిలో ఉంటే పరిశుద్ధ ఆత్మ ఆలలో ఉండడం. ఆయనకి ఇష్టమైన బలియాగమైన ఏంటి? పరిశుద్ధతే. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టమైన బలియాగం ఏంటి? పరిశుద్ధత. ఆయన నివసించాలంటే ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని రాజ్యం పోవాలంటే ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. అమ్మా, దేవుని రాజ్యం పరిశుద్ధులదే కానీ పాపులది కాదు. దేవుని రాజ్యం నీతిమంతులదే కానీ అనీతిమంతులకి ఉండదు. ప్రియమైన దేవుడు, అందుకని నువ్వు దేవుని రాజ్యం పోవాలన్నా, పరిశుద్ధాత్మ దేవుడి నీలో నివసించాలన్నా మనలో ఏముండాలి అంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఎప్పుడు దేవుని బిడ్డలో పరిశుద్ధుడుగానే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉంటేనే ఆయన నీళ్ళు నివసిస్తాడు. ప్రియమైన దేవుడిని అందుకని ఈ సంవత్సరంలో ప్రియమైన దేవుడు పడిపోవడానికి కారణం ఏంటంటే ఏం చేశాడు? దేవుడి మాట త్రోసివేశాడు, తల్లిదండ్రుల మాట త్రోసివేశాడు. సొంత లేని ఫిలిష్తీయుల పిల్ల మనకు వద్దని తల్లిదండ్రులు నెత్తిన ఒక 10 మంది చెప్పాడు. అయ్యా వద్దు, మనకు వద్దు, లేదు నా ఇష్టం. ఏమన్నాడు? నా ఇష్టం అన్నది నా ఇష్టం. నేను ఫిలిష్తీయులు అక్కడికి దేశం వెళ్ళి ఫిలిష్తీయులు ఒక దానిని నేను ఇష్టపడి తిని ఆమెని నేను వివాహము చేసుకుంటాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చేసుకున్నాడా? చేసుకున్నాడా? మీరు చెప్పండి నాకు. చేసుకోవాలా? దేవుడికి వ్యతిరేకంగా ఏం పని అవుతుందా? అవ్వదు. ప్రియమైన దేవుడికి విరోధంగా వెళ్తున్నాడు దేవుని సన్నిధిలో. ప్రియమైన అదొక పొడుపు కట్టేశారు, అది ఎక్కలేకపోయారు. అందరిని ఏం చేశారు? అమ్మ బాది మళ్ళీ బయటకు తట్టబుట్టలు వదులుకొని మళ్ళా రిటర్న్ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, వీళ్ళందరూ ఇక ఈ సంవత్సరాన్ని జయించడం ఎవరి తరం కాదు. ఎందుకంటే యెహోవా ఆత్మ ఆ మనిషిలో ఉన్నది. యెహోవా ఆత్మ ఆ మనిషిలో ఉంది. ఈయన జయించడం ఎవరి తరం కాదు అన్నప్పుడు చూడండి, అపవాది ఏ రీతిగా గాలం వేసి పట్టుకుంటుందో ఆ రీతిగా గాలం వేసి పట్టుకుంటుంది. ప్రియమైన దేవుడు, డెలివరీ అని ఒక స్త్రీ నాకు ఒక అవకాశము ఇచ్చి చూడండి, నేను పట్టుకుంటాను. రాజుల కాల సైనికులు 1000 మంది వల్ల ఒక ఆడ మనిషి వల్ల అయ్యింది. ప్రియమైన దేవుడు, ఆ ఆడ మనిషి సాతాను ప్రేరణ కలిగి ప్రియమైన దేవుడి ఈయన బలాన్ని, ఈయన శక్తిని ఈయనకి ఎక్కడి నుండి వస్తుంది ఆ రహస్యాన్ని పట్టుకోవడానికి ప్రియమైన దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించినట్టు నటించి ఏం చేసింది? లాలించి పాలించి బతికించి ప్రియమైన దేవుడు ఆమె తొడ మీద ఆయన పనుకోబెట్టుకొని ప్రియమైన దేవుడు ఎన్ని రకాలుగా ఆ వ్యక్తిని ఇసుకి వేసాడిపోయాడని పరిస్థితి గ్రంథంలో రాశాడు. ఏం చేశాడు? ఇసుకి వేసాడిపోయి ఆయనలో ఉన్న భావం చెప్పేశాడు. ప్రియమైన 2 సార్లు చెప్పాడు కానీ అమ్మ కట్టేసింది. మళ్ళీ ఆయన తెలుసుకున్నాడు. ప్రియమైన ఇక ఇసుకి యాచారి అడుగుతుంటే నువ్వు నన్ను ప్రేమించలేదా అది ఇది అని చెప్పుతుంటే ప్రియమైన దేవుడు ఆ మాటలకి దోషమైపోయి ఆయన దేవుడిచ్చిన బలాన్ని ఏం చేశాడు? సాతానికి చెప్పేశాడు. దేవుడిచ్చిన బలాన్ని ఎవరికి చెప్పాడు? సాతానికి చెప్పాడు. సాతాను నాకు పలానా దాంట్లో నా బలం ఉంది, పలానా దాంట్లో నా బలం ఉంది, దేవుని ఆ ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను బలమును పుచ్చుకుంటాను అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని సంగమా ఏం చేసింది? అపవాది ఊరుకుంటారా? ప్రియమైన దేవుని ఆ బలాన్ని ఏం చేసింది? అమ్మ తీసివేసి కట్టిపడేసింది, బోడుగుండి చేసేసింది. ఆయన బలము పోయింది. బైబిల్లో ఉంది, యెహోవా సంసోన్ని చెయ్యి విడిచిపెట్టేసాడు. అమ్మ ఆయన శరీర వీచల్లో ఉంటుంటే దేవుడు ఏం చేశాడంట? అమ్మ ఆయన ఎడబాగాడు, ఆయన చెయ్యి విడిచిపెట్టేశాడు. ఎవరు చెయ్యి? సంసోన్ చెయ్యి విడిచిపెట్టేశాడు. ప్రియమైన దేవుని సంగమా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మని మనం పొందుకొని ఉండాలా పొందుకోకుండా ఉండాలి? చెప్పండి. పొందుకొని ఉండాలి. పొందుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది అమ్మా చెప్పండి? ఒకడు నీటి మూలముగా ఒకడు ఆత్మ మూలముగా జన్మించితే గాని నా తండ్రి రాజ్యంలో ప్రవేశింపలేడు. నీటి మూలం పొందిన ఉపయోగము లేదు. నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మలోనికి చెప్పండి రావాల్సిందే. ఆయన పొందుకోవాల్సింది.
మంచిది. కొన్ని సంఘాలకి పరిశుద్ధాత్మ అంటే చాలా మందికి తెలియని సంఘాలు చాలా ఉన్నాయి. దాని అనుభవం తెలియదు, దాని రుచి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మొన్న నేను 1 గంట అప్పుడు 2 గంటప్పుడు జరిగా దిగి వచ్చింది. ప్రియమైన దేవుడు వచ్చేది మరలా వెనకాల వచ్చింది. నేను పెద్ద లేచి క్యాన్ చేసి గద్దెత్తండి అమ్మగారు వాళ్ళు లేచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి ఎప్పుడు మనకి మీకు ఎందుకు కనపడితే మీరు రైతులు నిద్రగత్తేనేగా అవా మీకు కనపడతాయా? కనపడదు. రైతులు నిద్రగత్తే కనపడదు. రాత్రి అమ్మ 2:30కి కిందకి 3 గంటలు ఇంచుమించు ప్రియమైన దేవుని బిడ్డలారా. మళ్ళీ ఏం చేసాం? మళ్ళీ 4:30కి ప్రార్థన. ఆ వారం ఎందుకు అమ్మా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కాపు కాయాలండి, ప్రార్థన చేయాలి. కాపు కాయాలి, ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అప్పుడప్పుడు కేటాడుతూ ఉంటా. ఎందుకు అమ్మా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చేను ఉంది. చేనున్న తర్వాత ఆ చేనులో దొంగలు పడుతున్నారు అనుకో, కావిలి కాసేవాడు ఏం చేస్తాడు? ట్యాక్ వేస్తాడు. ఎందుకు? దొంగ పారిపోతాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధ ఆత్మని ఏం చేయాలి? మనం పొందుకొని ఉండాలి. ఖచ్చితంగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి నేను ఆ వరమును ఇస్తానన్నాడు. ఇస్తానన్నాడు. ప్రతి ఒక్కరికి ఆ వరాన్ని ఇస్తాను. ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మ కుమ్మరించబడింది. నీవు పొందుకునే స్థితిలో నీవే లేవు. ప్రియమైన దేవుని సంగమా, అలా చెప్పుకోకపోతే అమ్మ దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆత్మ గురించి ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ పరిశుద్ధ ఆత్మ రావాలంటే సంఘంలో ఏక మనసు ఉండాలండి. చెప్పండి, ఏ మనసు? ఏక మనసు. మేడగదిలో ఏ మనసు ఉంటే? ఏక మనసు ఉంటే ఆయన ఉంచాడు. నీ స్వభావం ఒకటి, నా స్వభావం ఒకటి, వారి స్వభావం ఒకటి. ప్రియమైన ఎలా ఉంటే ఆయన రాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లోపల కక్షలు అయి పెట్టుకున్నానని ఆయన రాడు. ఎందుకు రాడు అంటే ఆయన సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాదు. సమాధానం ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడ ఉంటాడు. ఏక మనస్సు గారికి ఎక్కడ ఉంటారో ఆయన అక్కడ ఉంటాడు. ఆయన బలంగా దిగి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా దేవుని సన్నిధిలో మనం అందరం ఎట్లా ఉండాలంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. మనం అందరం ఒక తండ్రి బిడ్డలని. మనం అందరం ఎవరు చెప్పండి? ఏ ఇల్లు ఎవరు తక్కువ లేదు, ఎవరు అమ్మా ఎక్కువ లేదు. మనం అందరం ఎవరిని దేవుని బిడ్డలం. అందుకే మేడగదిలోకి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎందుకు దిగి వచ్చాడు? వాళ్ళందరూ ఏక మనస్సు కలిగి శక్తితోనూ ఏక మనస్సు. ఇప్పుడు మనం బలారాధన తీసుకుంటే ఎందుకు సమాధానం పడమంటాం చెప్పండి అమ్మా? మన సమాధానం పడితేనే దాని మీద చేయాలి. లేకపోతే ఎలా పడినప్పుడల్లా అంటే నేను అలా దూషించాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇప్పుడు ఈ దినాల్లో మనం ఏం చేయాలి అమ్మా చెప్పండి? పరిశుద్ధాత్మనే పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఉంటేనే రేపొద్దున నువ్వు గెలవగలుగుతావు. అంత్యక్రీస్తు వచ్చినా 665 మూతలు వచ్చినా ఆత్మను పోలి ఉన్న వాళ్ళకి కొన్ని మరపాలు తెలుస్తాయి, ఆత్మ లేని వారికి తెలియదు. లేకపోతే రేపు నిద్రలేసి ప్రార్థన చేసే వాళ్ళకి ప్రభు కొన్ని చెబుతాడు, కొరకబెట్టి నిద్రపోయాక ఆయన ఏమీ చెప్పడు. ఎదురుగాసి ప్రార్థన చేయాలి. కొంచెం సేపు అట్లా చేసేవనుకో ఏమవుతుంది? నిద్ర అవుతుంది. ప్రియమైన దేవుని అలా ఉండకూడదు. పరిశుద్ధాత్మని మనము పొందుకోవాలి. అగ్నిలో మనము అగ్ని అనే బాప్తిస్మం కూడా పొందుకొని ఉండాలని దేవుడి దినము మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన మాటలు మన వినికిల్లో దీవించిన గాక. మన మధ్యలో కారసాల ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. మాట్లాడుతున్నారు. అయ్యా మాట్లాడతావా?